శంకర్ రామ్ ఓల్డ్ సిటీ హైదరాబాద్కి చెందిన వెర్రి వ్యక్తి. అతను చాలా తెలివైనవాడని నమ్ముతాడు. అతను ఇస్మార్ట్ను తన పేరుకు జోడించి ప్రజలను దోచుకోవడం ద్వారా డబ్బు సంపాదిస్తాడు. తన కళ్ళ ముందే తన తల్లిని చంపిన బిగ్ బుల్, సంజయ్ దత్ ని చంపడమే అతని జీవితంలో ఏకైక లక్ష్యం. జన్నత్ కావ్య థాపర్ అతని జీవితంలోకి ప్రవేశిస్తాడు మరియు అతను ఆమెను వేధించడం, ప్రేమించడం ప్రారంభిస్తాడు. బిగ్ బుల్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని మరియు ఈ భూమిపై 3 నెలల కంటే ఎక్కువ సమయం లేదని కనుగొన్నాడు. డాక్టర్ సూచన మేరకు బిగ్ బుల్ తన జ్ఞాపకాలన్నింటినీ తీసుకుని చిప్ ద్వారా మరొక వ్యక్తి మెదడులోకి చొప్పించాలని నిర్ణయించుకున్నాడు. అది తనను శాశ్వతంగా జీవించేలా చేస్తుందని అతను నమ్ముతాడు. ఆ పనికి శంకర్ మెదడును ఉపయోగిస్తాడు. బిగ్ బుల్ మరియు శంకర్ జీవితాలలో తరువాత ఏమి జరుగుతుంది అనేది మిగిలిన కథను రూపొందిస్తుంది. పూరి జగన్నాథ్ అనేది కేవలం పేరు మాత్రమే కాదు. ఇది టాలీవుడ్లో హీరోయిజాన్ని పునర్నిర్వచించిన బ్రాండ్. బుల్లెట్లా కొట్టే పదునైన డైలాగ్లకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. అతని రేసి స్క్రీన్ ప్లే మరియు పెన్ పవర్ మ్యాజిక్కు తక్కువ కాదు కాబట్టి అతను సాధారణ కథలతో బ్లాక్బస్టర్లను అందించగలడు. అయితే అదంతా గతం. మాఫియా కథల్లో ఇరుక్కుపోకముందే పూరి విభిన్నమైన కథలను ఎంచుకుని తన క్వాలిటీని ప్రదర్శించాడు. తన సినిమాలతో యూత్ని పిచ్చెక్కించేలా చేశాడు కానీ ఒకదాని తర్వాత ఒకటి మాఫియా సినిమాలు చేస్తూ అతనిలోని క్రియేటివిటీ కనుమరుగైంది. సినిమా తర్వాత సినిమా దిగజారడంతో అతని పతనం స్పష్టంగా కనిపించింది. ఆయన అభిమానులు కూడా ఆయన సినిమాలకు దూరంగా ఉండడం ప్రారంభించారు. ఫినిష్ అయ్యాడు అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి ఓ వెలుగు వెలిగారు.